తనూజారాణి గారికి, ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పెద్దలు శ్రీకాంత్ గారికి, విక్రాంత్ గారికి, అదేవిధంగా మధ్య శ్రీనివాసరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మాజీలు గౌరవనీయులు శ్రీమతి మాధవి గారికి, సోదరులు పెద్దలు మన జోగారావు గారు మాజీ శాసనసభ్యులు వారికి, మీకు తెలుసు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాం, దేనికోసం ఈరోజు మనందరం కలుసుకున్నాం అనేది క్లుప్తంగా వివరిస్తాను నేను. మన ప్రీతమ నాయకులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, అంటే చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే ఈ కార్యక్రమం ఇవాళ మనం టేకప్ చేసాం. మీకు తెలుసు 2024 జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటి నుంచి మొన్న జూన్ 12కి ఏడాది పూర్తయింది. మనం కూడా వేచి ఉన్నాం. చాలా హామీలు ఇచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చాడు, ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాము అని మనందరం ప్రజలతో పాటు మనం కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఏడాది అయిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు ఏమీ మారడు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తాడు, ఎన్నికల తర్వాత మరొకటి చేస్తాడు. ఆయనకి అది అలవాటు. మోసపోయింది ప్రజలే తప్ప ఆయన కాదు అని నిర్ణయించి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక పేరు పెట్టుకుని ఇవాళ మనం ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇవాళ ప్రజల గొంతుకై, ప్రజల గళమై వినిపించడం కోసం మన నాయకుడు ప్రతిపక్ష బాధ్యతని చాలా సమర్థంగా పోషించడం కోసం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఇచ్చిన మాట అంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా విపరీతమైన అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయగలిగాడు ఆయన. ఏ స్థాయికి 10% మంది ప్రజలు మోసపోయారంటే, ఏమో ఈయన మారాడేమో, జగన్ గారి కన్నా బాగా ఇస్తాడేమో అని చాలా ఎక్కువ ఆలోచించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. కానీ ఓటేసిన వాడిని కాటేసేవాడు ఎవడన్నా ఉంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని ఆయన నిరూపించుకున్నాడు. మీకు చూస్తే ఆయన సొంత బ్రెయిన్ అందులో కనబడదు ఎక్కడ. జగనన్న అమ్మఒడి అంటే ఇంకొంచెం ఎక్కువ ఇస్తానని ఆయన తల్లికి వందనం అంటాడు. జగనన్న రైతు భరోసా అంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయన అన్నదాత సుఖీభావ అంటాడు. ఇలా మన పథకాలు కాపీ కొట్టి పక్క రాష్ట్రాల్లో ఉచిత బస్సు అంటే నేను ఉచిత బస్సు అంటాడు, పక్క రాష్ట్రంలో గ్యాస్ అంటే నేను గ్యాస్ అంటాడు. అలా మొత్తం ఒక 7 కార్యక్రమాన్ని ప్రకటించాడు. తీరా చూస్తే ఏం చేశాడు అని అంటే, పెన్షన్లు అది కూడా అరకొరగా పెన్షన్ పెంచానని చాలా గొప్పగా చెప్పుకుని ప్రతి నెల 1వ తేదీన వచ్చి ఒకరోజు సెలూన్ షాప్కి వెళ్తున్నాడు, ఒకసారి టీ పెడుతున్నాడు, ఇంకొక రోజు కాఫీ పెడుతున్నాడు, ఏదో ఒక ఫోటోలు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. కానీ పెన్షను ఈ ప్రాంతం అంతా ఎక్కువ మన గిరిజనులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, బీసీ సోదరులకి, బీసీ మహిళలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడా లేదా అని మనం అడుగుతున్నాం ఈ వేదిక పెంచి. మరి పెన్షన్ హామీని నెరవేర్చానని ఎలా చెప్తామని అడుగుతున్నాం. ఇవన్నీ చెప్పే ముందు అసలు ఈ ప్రోగ్రాం ఏంటనేది మీకు వివరిస్తా. మీరు చూస్తే ఆ స్క్రీన్ మీద చూడండి, రీకాలింగ్ చంద్రబాబు అని ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఫోన్లో స్కాన్ చేస్తే కొన్ని అంశాలన్నీ కూడా దాంట్లో మీకు కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏంటి, ఆయన ఏం చెప్పాడు, ఇప్పటి వరకు ఆయన నెరవేర్చుంటే ఎంత మొత్తం మనకి ప్రజలకు అందుండేది. ఇది కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రమాణం ఏంటి,
చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం పెట్టాడు సంతకం? ఈ వివరాలన్నీ దాంట్లో ఉన్నాయి. అది కాకుండా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఎగ్గొట్టారనేది చెప్పిన వీడియో కూడా దాంట్లో ఉంది. దయచేసి ఈ క్యూఆర్ కోడ్ని మీరందరూ కూడా స్కాన్ చేసుకోండి, మీ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. ఈ కార్యక్రమం 5 వారాల పాటు జరగాలని చెప్పి మన నాయకుడు మన జగనన్న నిర్దేశించారు. ఇప్పుడు జిల్లా మీటింగులు జరుగుతున్నాయి. ఈ జిల్లా సమావేశాల తర్వాత నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. నియోజకవర్గాల సమావేశాల తర్వాత మండల స్థాయిలో కార్యక్రమాలని ఈ సమావేశాలు పెట్టుకుంటాం. ఆ తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి రచ్చబండ లాంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో ఒక సమావేశం పెట్టుకుని ప్రజల్ని రమ్మనమని చెప్పి మనము ప్రజలు కలిసి కూర్చుని వాళ్ళకి ఇదిగో చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో మీరే చూసుకోండి అని చెప్పి మనం వివరిస్తాం. ఇది కార్యక్రమం ఏ విధంగా రూపకల్పన చేశారనేది మీకు తెలియజేశాను. మీరు చూస్తే అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఆ రోజు జగనన్న చెప్పింది చెప్పినట్టుగా ఒక సంక్షేమ క్యాలెండర్ని ప్రకటించి ఇస్తానన్న దానికన్నా ఎక్కువ ఇస్తే ఈరోజు నేను ఇచ్చేసాను అంటున్నాడు ఆయన. ఎవరన్నా చంద్రబాబు గారిని అడిగితే నా హామీలన్నీ నేను ఫుల్ఫిల్ చేశాను, అన్నీ కూడా అమలు చేస్తున్నాను, మీకు తెలియదా, మీకేమైనా నాలిక మందమా అని అడుగుతున్నాడు ఆయన. గట్టిగా మాట్లాడితే కేసులు పెడతానంటున్నాడు. నువ్వు ఎలాగ అమలు చేసావయ్యా అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నీ నిరుద్యోగ భృతి ఏది ఎక్కడిచ్చావు, 3000 ఇస్తానన్నావు కదా అంటే, నేను ఇచ్చేసాను, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి నిధులు ఇచ్చాను కాబట్టి ఈ నిధులే ఆ నిధులు అనుకోండి, ఇచ్చినట్టే తీసుకోండి అంటాడు. మరి ఆడబిడ్డ నిధి అన్నావు కదా, ఇంటింటికి నీకు 15,000 నీకు 15,000 పాట పాడుకుంటూ తిరిగారు కదా, నెలకి 1,500 చొప్పున ఇస్తానన్నావు. 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న వారికి మరి ఆ డబ్బులు ఏవి ఎక్కడిచ్చావని అంటే ఇచ్చేశాను కదా అంటున్నాడు. ఎలా ఇచ్చావయ్యా అంటే P4 అని ఒక పథకం పెట్టాడంట ఆయన. ఇంతకుముందే పుష్పశ్రీవాణి గారు మీకు వివరించారు. ఆ P4 పథకం అంటే ఏంటి? డబ్బున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పేదలందరినీ ఎంపిక చేసి వీళ్లతో వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాడంట. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ధనవంతులు అయిపోయి కుబేర్లు అయిపోతారంట. అది ఆ స్కీమ్. ఆ రకంగా పేదరికాన్ని తొలగించి అన్ని కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చేస్తారంట. దానికి దీన్ని అనుసంధానం చేశాడు కాబట్టి అది ఇచ్చినట్టే తీసుకోండి మహిళలందరూ అంటున్నాడు. ఈ విధంగా మోసం చేయడంలో ఈ దేశంలో బహుశా గిన్నిస్ బుక్లో కూడా రికార్డ్ ఎవడన్నా రాస్తే అది చంద్రబాబుకే వస్తుంది. ఎన్నికల హామీలు ఎగ్గొట్టి అబద్ధాలు చెప్పింది చెప్పకుండా చెప్పి ఎవరు గెలిచారని, ఏ విధంగా హామీలు ఎగ్గొట్టాడని గిన్నీస్ వాళ్ళు ఏమైనా రికార్డు ఇస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అలాంటి పచ్చి అబద్ధాలు దగ. అసలు ఎవరైనా మనం ప్రమాణం చేస్తాం. ప్రమాణం అంటే ఏంటి? దేవుడు ముందో లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళ మీద ప్రమాణం చేస్తే అది ప్రాణం పోయినా కూడా నెరవేర్చుకోవాలని, నెరవేర్చుకుంటానని ఒక నమ్మకం కలిగించడం కోసం, నమ్మకంగా నిలబడడం కోసం చేసేదాన్ని ప్రమాణం అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణం చేశారు. ఆ స్క్రీన్ మీద చూపించండి ఒకసారి. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణంలో చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలని ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతాను అని ఆయన ఒక ప్రమాణం చేశాడు. మేము అడుగుతున్నాం, నువ్వు నిజంగా వివక్ష లేకుండా పథకాలను అమలు చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఒక పక్క స్టేజీల మీద అధికారులను కూర్చోబెట్టుకుని వైఎస్ఆర్ వస్తే పనులు చెయ్యొద్దని చెబుతున్నారా లేదా మీరు అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసి ఇది 4వ టర్మ్ చేస్తున్నవాడు వైఎస్ఆర్ వస్తే పనులు చెయ్యొద్దు, వాళ్ళకి పనులు చేస్తే
పాముకు పాలు పోసినట్టు అని స్టేట్మెంట్ ఇచ్చారా లేదా అని అడుగుతున్నాం. ఆయనే కాదు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణ లాంటి నాయకులందరూ రకరకాలుగా వైఎస్ఆర్ వాళ్ళు వస్తే పనులు చేయొద్దు అంటున్నాడు. ఏం వైఎస్ఆర్ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? మాకు హక్కు లేదా? దీన్ని వివక్ష అనరా? అలాంటిది నువ్వు చేసిన ప్రమాణం వివక్ష లేకుండా పరిపాలిస్తానని ఎలా ప్రమాణం చేసావు? దాన్ని నువ్వు వమ్ము చేసినట్టు కాదా అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. నిబంధనలు విధించకుండా పథకాలు అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ ప్రజాస్వామ్యంలో అతి గొప్ప విశేషం ఏంటంటే నిరుపేదలు కూడా ప్రజాప్రతినిధులు అవ్వచ్చు. దాని గురించే ఇవాళ మన స్థానిక సంస్థల ఎన్నికల్లో వేలాది మంది పేద నిరుపేద కుటుంబాల నుంచి సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు, రకరకాల పదవుల్లో ఉన్నారు. మన జగనన్న అయితే నిరుపేద కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని కూడా చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చిన తల్లికి వందనంలో సర్పంచులు ప్రభుత్వ ఉద్యోగులు అని చూపించారు. వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం ఇవ్వరట. అమ్మఒడి ఇచ్చాడు జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని పథకాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అర్హులని చెప్పి ప్రకటించి వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు చేస్తారు. కానీ ఇప్పుడు సర్పంచులు సడన్గా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. ఏ విధంగా అయిపోయారు అని అడుగుతున్నాం. మా దగ్గర ఒక సర్పంచ్ అడిగారు, ఒక మహిళా సర్పంచ్, మా పిల్లలకి మొన్నటి వరకు అమ్మఒడి వచ్చేది, మా జగన్ అన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి మాకు ఆర్డర్ ఇస్తే వెళ్ళి ఎక్కడంటే అక్కడ ఉద్యోగంలో జాయిన్ అవుతానని అడిగింది ఆవిడ. అంటే ఎగ్గొట్టడానికి మార్గాలు. ఇవాళ లక్షలాది మంది తల్లులకి తల్లికి వందనం డబ్బులు రాలేదనేది నిజం. మనం మొదటిసారిగా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం అని రైతులకి 13,500 రూపాయలు ఇచ్చారు. దానికి రైతు భరోసా అని పేరు పెట్టి ఇవి కాకుండా ఉచిత పంటల బీమా మొదలుకొని నష్టపరిహారం వరకు అన్ని పథకాలు, అన్ని కార్యక్రమాలు, ఇన్పుట్ సబ్సిడీ వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 53 లక్షల కుటుంబాలకి ఆ రోజు ఇస్తే మొదటి సంవత్సరం నువ్వు అన్నదాత సుఖీభావ ఇవ్వలే. అమ్మఒడి దానికి ఇప్పుడు ఆయన పెట్టిన పేరు తల్లికి వందనం, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే 47 లక్షల కుటుంబాలే, రైతు కుటుంబాలే అర్హత సాధించాయని చెప్తున్నాడు. మేము అడుగుతున్నాం, 47 లక్షల రైతు కుటుంబాల అర్హత ఉంటే 6 లక్షల కుటుంబాలని మీరు విస్మరించారా? లేకపోతే మీరు వచ్చిన తర్వాత మీరు చేసే పనులకి వ్యవసాయం గిట్టుబాటు కాక 6 లక్షల మంది రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలేశారా చెప్పమని అడుగుతున్నాం. అంటే ఇంతకుముందు పట్టా భూములకి, పోడు భూములకి, అదేవిధంగా ఎస్ఐన్ భూములకి నిరుపేదలు చేసుకునే కౌలు రైతులకి అందరికీ కూడా రైతు భరోసా అందేది. ఇప్పుడు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎగగొట్టబోతా ఉన్నాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, వాతలు కోతలు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. బిల్లులు ఎప్పుడైనా చూసారా? అప్పుడు కరెంటు బిల్లు, ఇప్పుడు కరెంటు బిల్లు మీ దగ్గర ఉంటే మన ఇంటికి వెళ్ళి చూడండి ఏ విధంగా ఉందో. రేపు గ్రామాల్లో కూడా గుర్తు చేయండి. ఇంతేకాదు, ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు, ఒక్క బండి ఇచ్చాడు. మీరు శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్తారా, కడప నుంచి కర్నూలు వెళ్తారా, ఇచ్చాపురం వెళ్తారా, ఎక్కడికైనా ఫ్రీ 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 అన్నాడు బస్సు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి అంటున్నాడు మహిళలందరూ బ్యాగులు సర్దుకుని రెడీగా ఉండాలని. చూద్దాం ఆ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతాడు. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. పెద్దలు మన ప్రీతమ నాయకులు బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కల్పించిన ప్రమాణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ప్రమాణం చేశారు. వాళ్ళు వస్తే ఏ విధంగా ఉద్ధరించబోతున్నారు ఈ రాష్ట్రానికి
వాళ్ళు కూడా ప్రమాణాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే దాంట్లో మీకు వస్తాయి. ఈ విధంగా రకరకాల మోసాలు చేసి జగనన్న వస్తే భూములు లాగేసుకుంటాడని చెప్పారు. అందుకే ఆ బుక్స్ మీద ఫోటోలు వేసుకున్నాడని చెప్పారు. రీసర్వే చేసేది భూములు లాక్కోవడానికి అని చెప్పారు. పచ్చి అబద్ధాలు ఆడి మనకు ఒక సామెత ఉంది, చిన్నప్పుడు ఊర్లో చెప్తారు, ఇప్పటికి 100 అబద్ధాలైనా ఓ పెళ్లి చేయండి అని. ఈయన 1,00,000 అబద్ధాలైనా సరే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, 1,00,000 అబద్ధాలు ఆడాడు, అయ్యేది. అసలు ఎన్ని అబద్ధాలు ఆడాడో మనకే గుర్తులేదు. ఆయనకి అలవాటు ఏంటంటే 2014-19 మధ్య చెప్పిన ఏ హామీలు నెరవేర్చలే. ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తానని 89,000 కోట్లు చేయాల్సి వస్తే 15,000 కోట్లు చేశాడు. చివరిలో అన్నదాత సుఖీభావ అని, పసుపు కుంకుమని కాలక్షేపం చేసి కథ నడిపించాలనుకున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ. అందుకే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, మన ఏదైనా ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను తల్లికి వందనం ఇచ్చేసాను, ఇదిగో రైతు భరోసా ఇచ్చేపోతున్నా, గ్యాస్ ఇచ్చేసాను, ఇవన్నీ చెప్తాడు ఆయన. అందుకే ఆయన చెప్పింది ఏంటి, 2024 జూన్ నుంచి అమలు చేస్తానని చెప్పాడు. అంటే ఏడాది పాటు ఇవన్నీ బాకీ ఉన్నాడు. నీ తల్లికి వందనం బాకీ, అన్నదాత సుఖీభావ బాకీ, నీ గ్యాస్ బాకీ, నీ బస్సు బాకీ, చాలా బాకీలు ఉన్నాడు. కాబట్టి ఆ బాకీలన్నీ కూడా 1 ఇయర్ ఎలా మళ్ళీ ఇస్తావా, ఎగ్గొట్టేసావా? ఇది కూడా ప్రజలు అడగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు తొలి అడుగంట, తొలి అడుగు కాదు, తొలిసారి అడుగుతారు జనం నేను కనబడితే. అందుకనే అసలు మీరు కనబడే పరిస్థితే లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు, నాయకులు గడప గడపకి తిరిగి మేము ఒక పుస్తకం ఇచ్చి, ఇలాంటి పుస్తకం ఇదిగో మీకు ఇంత మేలు జరిగిందని చెప్పాం ఇంటింటికి. మీరు ఇప్పుడు ఏమని చెప్తారు? ఇవన్నీ ఇచ్చేసామని చెప్తారా? ఇచ్చినట్టుగా భావించమని చెప్తారా? ఇవాళ మనకే స్ట్రెంగ్త్ ఉంది. అందరికీ తెలుసు, మనసుల్లో 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది, 3 ఏళ్లే మనకు అధికారం. ఆ అధికారం కూడా వాలంటీర్లు, సచివాలయాలు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ మీద నడిచింది. కాబట్టి కార్యకర్తలకి పెద్దగా విలువ దక్కలేదనే బాధ అందరిలోనే ఉంది. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాబోయేది 2.0 వెర్షను, రెడీగా ఉండండి, కార్యకర్తలే ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి ఉంటుందని. లోకేష్ గారు ఒక రెడ్ బుక్ పెట్టుకుని తిరిగాడు. ఇప్పటికీ ఎవరు నోరెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, పోస్టులు పెట్టారని సోషల్ మీడియాలో. ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం టపాసులు కాల్చారంటే ఎక్కడో, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైల్లో వేశాడు. మీరు పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే బుక్లో రాసుకోవాలి. మా నాయకులు ఎవరికి మతిమరుపు లేదు, అందరికీ గుర్తుంటున్నాయి, గుర్తు పెట్టుకుంటాం మేము కూడా అని ఇప్పుడే రాజేందర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అందరికీ అన్ని పేర్లు గుర్తుంటాయి. కాబట్టి కంగారు ఏం అక్కర్లేదు. 2029లో రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ముఖ్యమంత్రిగా వస్తారు. ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం జరుగుతుంది, ఇంతకన్నా ఎక్కువ పథకాలు అమలు అవుతాయి, అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తున్నా. ఇప్పుడే మేము వచ్చేటప్పుడు రోడ్లు చూస్తుంటే చాలా ఆలస్యంగా వచ్చాం, ఎందుకంటే రోడ్లు బాగాలేదని. మీకు గుర్తుంటే అప్పుడు రోడ్లు గుంతలు పూడ్చేవారు, వీళ్ళు ఊడ్చేవాళ్ళు. ఇప్పుడు ఊడ్పుల కన్నా పనికిరానంత స్థాయిగా బురద ఉంది దాంట్లో. ఆయన రోడ్లు బ్రహ్మాండంగా వేశారని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అన్ని విషయాలని కూడా ప్రస్తావించమని చెబుతూ పెద్దలు మాట్లాడతారు చాలా విషయాలు.